30 minutes. కేసుల మ్యాటర్ వదిలేద్దాం. ఎవరికి ఏ శిక్ష పడుతుందో పక్కన పెడదాం. కానీ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది? సింపుల్ గా కొన్నాళ్లకు శరీరం చిక్కి శల్యమవుతుంది. ఇక్కడే ఒక ధీమా ఏంటంటే ఆ మాయదారి డ్రగ్స్ మన దగ్గరలో లేవు, మనకు మన పిల్లలకు అందవు అని ఖచ్చితంగా మధ్యతరగతి మనిషి మనసులో భరోసా వచ్చేసే ఉంటుంది. కానీ మనమేమీ అంత సేఫ్ జోన్లో లేవు. డ్రగ్స్ కంటే అతి భారీ ప్రమాదంలో ఉన్నాం. అదేంటో తెలుసుకుంటారా? ధైర్యం ఉందా? అయితే వినండి. ఆయిల్, కల్తీ ఆయిల్, మరో మాటలో చెప్పాలంటే కలేబర్ ఆయిల్, జీవితాన్ని వేపుడు చేస్తున్న ఈ ప్రాణాంతక సమస్యపై ఫుల్ డీటెయిల్స్ తో ఇవాల్టి 30 minutes. సర్వరోగాలకు కారణం రెండు. ఒకటి నీళ్లు, రెండు నూనె. ఈ రెండోదే ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. ఏం తింటున్నామో, ఎక్కడ తింటున్నామో, ఏ హోటల్కి ఆర్డర్ ఇస్తున్నామో, ఏ రెస్టారెంట్కి వెళుతున్నామో ఇవన్నీ అనవసరం. ఎందుకంటే మనం తింటోంది ముమ్మాటికి ప్రాణాంతక ఆయిలే. డ్రగ్స్ ఒక స్లో పాయిజన్. తీసుకున్నప్పుడు బాగానే కిక్కెక్కుతుంది. అదే అలవాటైతే బానిసగా మార్చేస్తుంది. ఆ తర్వాత శరీరాన్ని శల్యం చేస్తుంది. కొన్ని వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ డ్రగ్ బెడద మనకు లేదులే అన్న ధీమా ప్రతి మధ్యతరగతి మనిషి మైండ్లోనూ ఉంటుంది. కానీ మన ప్రాణాల్ని గాల్లో దీపంగా మార్చడానికి మాయదారి డ్రగ్స్ అవసరం లేదు. రోజు తినే ఒక బజ్జీ చాలు, అలవాటుగా మారిన పునుగులు చాలు, అప్పుడప్పుడు అయినా సరే ఫ్రైడ్ రైస్, నూడిల్స్ చాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం సరదాగా చెప్పుకునే స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ చాలు. రోగాల బారిన పడతాం, ఉంటామో పోతామో చెప్పుకోలేని స్థితికి చేరుకుంటాం. అవును, మీరు వింటోంది ముమ్మాటికే నిజమే. ఎందుకంటే మనం సరదాగా వెళ్లే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, స్ట్రీట్ ఫుడ్ కార్నర్లలో వాడుతోంది స్లో పాయిజన్ లాంటి కల్తీ ఆయిల్. అది కూడా పంది కొవ్వు నుంచి తీస్తున్నారు. ఇది హైదరాబాద్ మల్కాజ్గిరిలోని రామకృష్ణాపురం. పంది కొవ్వు నుంచి ఆయిల్ తీస్తున్న కొన్ని ఏరియాల్లో ఇది ఒకటి. పిగ్ ఫ్యాట్ ను గ్రిల్ చేస్తుంటే ఆ సెగకు ఆయిల్ వచ్చేస్తుంది. దాన్నే ఆయిల్ గా కొన్ని చోట్లకు, ఆ ఆయిల్ ని ఒరిజినల్ ఆయిల్ లో మిక్స్ చేసి ఇంకొన్ని చోట్లకు సరఫరా చేస్తున్నారు. మొత్తం జంతువులన్నిటిలో అత్యధిక కొవ్వు ఉన్న జీవి పంది మాత్రమే. అందుకే దాన్ని ఆయిల్ ప్రొడక్షన్ కు వాడుతున్నారు. పొరపాటున దీన్ని కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచామో అంతే, భరించలేని దుర్వాసనతో పాయిజన్ గా మారిపోతుంది. కిలో 35 నుంచి 40 రూపాయల మధ్య దొరికే ఈ ఆయిల్ ను సిటీలోని చాలా సెంటర్లలో వినియోగిస్తున్నారు. ఎక్కువగా ఫ్రైడ్ రైస్, నూడిల్స్ కోసం వెలిసిన చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రోడ్డు పక్కన రష్ క్రియేట్ చేస్తున్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు రెగ్యులర్ గా సప్లై అవుతోంది పిగ్ ఆయిల్. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ నిల్వ ఉండే ఛాన్స్ ఉండదు కాబట్టి. మంచి నూనెనే 1కి 2 సార్లు మార్చి వాడితే క్యాన్సర్ వస్తుందంటారు. అలాంటిది కొవ్వు నుంచి తీసిన ఈ తైలాన్ని పదే పదే మార్చి వాడుతుంటే రోగాల బారిన పడకుండా ఎలా ఉంటాం? సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇలా రకరకాల ఆయిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిల్లో ఫేక్ లెక్కేస్తే కలేబర్ ఆయిల్, ఫిగ్ ఫ్యాట్ ఆయిల్, ఫేక్ ఆయిల్, ఇలా కొత్త పేర్లు అనేకం పెట్టుకోవచ్చు. అంతగా మార్కెట్లోకి చొరబడ్డాయి. ప్రత్యేకించి బయట ఫుడ్కు అలవాటు పడితే జీవితం ఫ్రై అయిపోవడం ఖాయం. కానీ దాని నుంచి తప్పించుకునే మార్గం ఉందా? మీరెప్పుడైనా హోటల్కు వెళ్ళాక ఫుడ్ ఆర్డర్ ఇచ్చే టైంలో మీరు వాడే ఆయిల్ ఏంటి అని ఏ యజమానినైనా అడిగారా? పోనీ ఏ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లోనో లేదంటే ఫాస్ట్ ఫుడ్ కార్నర్లోనో మరుగుతున్న ఆయిల్ వైపు తీక్షణంగా చూసారా? అసలంత ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వారంలో ఒకరోజైనా బయట ఫుడ్ తినాలని సరదా. ఆ సరదాలో ఇవేమీ పట్టించుకో. మహా అంటే టేస్ట్ కోసం వెంపర్లాడతాం. కానీ ఆదమరిచి అజాగ్రత్తగా అలాగే హోటళ్లలో లాగిస్తూ పోతే మన నెక్స్ట్ డెస్టినేషన్ హాస్పిటలే. హోటళ్లు, ఫుడ్ కోర్ట్లే కాదు, మన కిచెన్ లో ఉన్న ఆయిల్ కూడా సేఫ్ అన్న గ్యారంటీ లేదు. బ్రాండ్ చూసి దేన్ని నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే
బ్రాండెడ్ ప్యాకింగ్ లో మనకు కనిపించేదంతా పైన పటారమే, లోపలుండేదంతా చాలా చోట్ల ఫేక్ ఆయిలే. ఇదిగో ఇక్కడ చూడండి, ప్రభుత్వం సరఫరా చేసే విజయ బ్రాండ్ నుంచి 4-5 రకాల ఫేమస్ బ్రాండ్స్ లో ఆయిల్ ప్యాకెట్లున్నాయి. చూడ్డానికి ఇవన్నీ ఒరిజినలే, కానీ దీని వెనక కల్తీ తెలిస్తే గుండె జారిపోతుంది. వరంగల్లోని మడికొండలో పారిశ్రామిక ప్రాంతాల్లో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. కొన్నేళ్లుగా ఇక్కడి నుంచి బయటకు వస్తున్న ఆయిల్ క్వాలిటీలో నెంబర్ 1 అనుకునేవారు. కానీ బండారం బయటపడితే తెలిసింది అదంతా ఫేకో. ఎక్కడెక్కడి నుంచో కల్తీ ఆయిల్ ట్యాంకర్స్ వస్తాయి. వాటిని ఇక్కడే ట్యాంకర్లు సంపుల్లో నింపుతారు. మిషన్లు పెట్టి తోడుతూ ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసి స్థానికుల గుండె జారిన తప్పనైంది. ఇలాంటి కల్తీ కర్మాగారాలు వరంగల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కుటీర పరిశ్రమల ఉత్పత్తి కానిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సంస్థలకు కల్తీ ఆయిల్ ఎలా వస్తుందో తెలిస్తే నూనె అనే పదార్థానికి ఎంత దూరమైతే అంత బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కల్తీ నూనె అంటే గ్రేడ్ 2, గ్రేడ్ 3 అయితే పర్వాలేదు, కానీ జంతు కళేబరాల నుంచి తయారు చేస్తున్నారు. చనిపోయిన ఆవుల ఎముకలు, ఇతర జంతువుల అవశేషాలను బాగా మరిగించి నూనె తీస్తున్నారు. ఫ్లేవర్ కోసం ఏవేవో కెమికల్స్ కలుపుతున్నారు. వాటిని కొందరు లూజ్గా రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. ఇంకొందరు నేరుగా ఫేమస్ కంపెనీలుగా కనిపించేట్టు బ్రాండెడ్ ప్యాకింగ్ ఇస్తున్నారు. ఇవే మన కిచెన్లోకి వచ్చినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో వెలుగు చూసిన పిగ్ ఆయిల్ ఏడాది క్రితమో 5 ఏళ్ల క్రితమో పెట్టింది కాదు. తాతల తండ్రుల కాలం నుంచి మా వృత్తి ఇదే అని చెబుతున్నారంటే ఇప్పటికీ ఎన్ని లక్షల లీటర్లు తయారు చేసుంటారు, ఎన్ని హోటళ్లకు పంపుంటారు, ఎంతమంది తినుంటారు. సార్ మేము బ్రిటిష్ జమానా నుంచి చేస్తున్నాం సార్. ఇది మా తాతలు ముత్తాతల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. మాకు పని లేదు, బాట లేదు సార్. మా దాంట్లో ఎవరు చదవలే, పెద్ద పెద్ద లీడర్ల తానా పోలే సార్. ఇదే చేసి ఇదే బతికినాం పందులతోనే. దీని మీద బతుకున్నాం. ఓకే, డైలీ 2 పందులు కోయాలా, అమ్మాలా, దాంతో మా పిల్లల్ని, మా ఇంటి అందరినీ మంచి తాడ అన్ని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు జాబ్ ఉంటే ఇటువంటి పని చేయం. ఒక స్వచ్ఛంద సంస్థ దేశంలోని 15 రాష్ట్రాల నుంచి వివిధ రకాల నూనెలను 1015 శాంపిల్స్ సేకరించి పరీక్షకు పంపింది. వాటిల్లో కొబ్బరి నూనె 85% ఫేక్ అని తేలగా 34% సన్ఫ్లవర్ ఆయిల్ కల్తీ అని కన్ఫర్మ్ అయింది. 46% గ్రౌండ్నట్ ఆయిల్, 72% ఆవ నూనె, 74% పత్తి గింజల నూనె ఫేక్ అని తేలింది. ఇక మనం ఇళ్లలో వాడుతున్న సాధారణ నూనె కూడా 30% ఒరిజినల్ కాదని స్పష్టమైంది. ఇళ్ల కోసం వాడే ప్యాకెట్ నూనె కాస్తలో కాస్త బెటర్, కానీ లూజ్ అయితే 80% ఫేకే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి నూనెనే డబ్బాల్లో తెప్పించి రోడ్ సైడ్ హోటల్స్ లో వినియోగిస్తున్నారు. సో మనం తింటోంది కళేబరాయిలో, పిగ్గాయిలో కూడా కావచ్చు. వీటికి తోడు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు చేసిన హోటళ్ల తనిఖీల్లో భయంకర దృశ్యాలు బయటపడుతున్నాయి. ఏమాత్రం పరిశుభ్రత లేని గదులు, హైజీన్ అంటే ఏంటో తెలియని పాత్రలు, శుచి శుభ్రం లేకుండా వంటకాలు. టోటల్ గా ఇలాంటి ఫుడ్ తో పోల్చితే బయట ఫుడ్ మనల్ని నేరుగా ఆసుపత్రికి తరలిస్తోంది. నూనెల్లో కల్తీ ఏ రేంజ్ లో ఉందో పచ్చి నిజం తెలిసాక ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? తినాలా వద్దా? తింటే బయట తినాలా, ఇంట్లో ఫుడ్డే తినాలా? ఇవి సమాధానం చెప్పలేని $1 మిలియన్ ప్రశ్నలు. కానీ ఏ ఫుడ్ తింటే ఏమవుతుందో మాత్రం వైద్యశాస్త్రం క్లారిటీ ఇచ్చింది. అది విని ఎవరికి వారు ప్రశ్న సంధించుకోవాలి, ఎవరిని వారు సమాధాన పరుచుకోవాలి. పందికొవ్వు నుంచి ఆయిల్ తయారీ అన్నది అనుమతే కాదు, ఒక పద్ధతి పాడు లేకుండా అవుతున్న ఉత్పత్తి. కానీ ఇలా తయారు చేస్తున్న సంస్థలపై అధికారులు దాడులు చేసినప్పుడు మాత్రం వింతగా నిలదీతలు మొదలయ్యాయి. మేం 100 ఏళ్ల నుంచి తయారు చేస్తున్నాం, ఇప్పుడు ఆపమంటే ఎట్లా అనేవాళ్ళు కొందరు. పందికొవ్వు నుంచి ఆయిల్ తీస్తున్నాం గానీ కల్తీ చేయట్లేదని సమర్థించుకుంటోంది మరికొందరు. వీళ్ల వాదన వింటుంటే ఉత్పత్తితో పాటే వినియోగము ఏ రేంజ్ లో ఉందో తెలిసిపోతోంది. చిన్నప్పటికేంచి ఇదే బిజినెస్ నేను చూసుకుంటూ వస్తున్నా. తాత ముత్తాతలు కూడా మా ఫ్యామిలీ మొత్తం ఇదే బిజినెస్ చేసింది. ఇయాటికేంచి లేదు. కనీసం 150 ఫ్యామిలీలు ఉన్నాయి. ఇదే బతుకుతున్నాం. పిల్లలు ఇదే చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం క్లీనింగ్ కోసం అబ్జెక్షన్ అయింది. మీ వాళ్ళు చెప్తే మేము ఎక్సెప్ట్ చేస్తాం. క్లీనింగ్ అంటే క్లీనింగ్ పెడతాం. ఇది వదిలే అంటే ఈ మా పిల్లలు చేయలేరు, వేరే పని వాళ్ళు చేయలేరు.
ఎక్కడ మిక్సింగ్ అవుతుందో వాళ్ళకి పట్టండి మెయిన్. ఇంకోటి మాకు ఏదైనా పరిష్కారం చూపెట్టండి. ఇంకొందరైతే తాము చేస్తున్న పిగ్ ఫ్యాట్ ఆయిల్ వంటల కోసం కాదు పంటల కోసం అంటున్నారు. పొలాల్లో పురుగు నివారణగా వాడేందుకు రైతులకు విక్రయిస్తున్నామంటున్నారు. మేము పందులు కోస్తాము, ఆ పందులు కోసిన తర్వాత ఇది ఫ్యాట్ వస్తుంది. ఆ ఫ్యాట్ మేము కరగబెడతాం. మేము పెట్టినాము. పాత ఆయిల్ ఉంది, అది ఒక ఏడాది ఆయిల్ ఉంది. అది 35 రూపాయలు ఇట్లా ఇస్తారు సార్ వాళ్ళు. ఆ సేనలు తీసుకుపోయి మొత్తం అడవి పందులు వస్తున్నాయని చుట్టుముట్టు తాడికి పెట్టి ఫిన్సింగ్ వేస్తారు. ఆ వాసనకు అవి రావు సార్, అవి అడవి పందులు. పొలాల్లో క్రిమిసంహారకం అంటే అది మనుషులకు 100% హానికరమే. ఇది తెలియడానికి ఎలాంటి లాజిక్ అవసరం లేదు. అందుకే డాక్టర్లు సైతం నేరుగా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అసలు ఆయిల్ అధికంగా వాడడమే శరీరంలో కొవ్వు పెరగడానికి, గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణమవుతుంది. అలాంటిది పిగ్ ఆయిల్ సహా ఎలాంటి కల్తీ నూనె వాడినా క్యాన్సర్, లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ సహా సర్వరోగాలు రావడం అనివార్యమని చెబుతున్నారు. పోక్ కట్ చేసి దాని నుంచి వచ్చే ఫ్యాట్ని ఆయిల్ కింద మలిచి చేస్తున్నారు. దానివల్ల హార్ట్ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉంటుంది. మీ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటాం, బ్యాడ్ కొలెస్ట్రాల్, అవి ఎక్కువ అవుతాయి. ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ అవుతాయి. సో వీటి వల్ల ఈ లార్డ్ అనేది చీప్గా దొరుకుతుంది కాబట్టి ఈ మధ్య అన్నిట్లోనూ మిక్స్ చేసేస్తున్నారు అది. సో ఇవన్నీ ప్రొఫెషనల్గా డెఫినెట్గా డిసీజెస్ హ్యూమన్ బాడీ మీద, ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ ఏదో ఒక రూపంలో అవుతుంది. ఇక పిగ్ ఫ్యాట్ నుంచి ఆయిల్ తీయడం, దాన్ని అనేక హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేయడం చిన్న విషయం కాదు. కొన్ని మతాల ప్రకారం పంది కనీసం చూడ్డానికి కూడా వీల్లేని జంతువు. ఇంకొందరు ఇండియన్స్ ఎంత నాన్ వెజ్ ప్రియులైనా పోర్క్ అంటేనే వద్దంటారు. అలాంటిది ఇప్పుడు ఆయిల్ రూపంలో ఏకంగా కడుపులోకి వెళ్లడం వాళ్లను కలవరపరుస్తోంది. పైగా కొన్ని రకాల బ్రాండెడ్ చాక్లెట్ల వెనక టేస్ట్కు కారణం పంది కొవ్వే అనేది బహిరంగ రహస్యం. అంటే న్యూట్రిషన్ పరంగా పంది కొవ్వు ఏమైనా పోషకాహారమే అంటే కానే కాదు, డేంజర్ అంటున్నారు నిపుణులు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అనే సామెత ప్రభుత్వ విభాగాల్లో సహజంగా కనిపించే అంశం. 70-80 ఏళ్లుగా పిగ్ ఫ్యాట్ తో కొవ్వు తీస్తున్నా ఇప్పుడు దాడులు చేయడం, నోటీసులు ఇస్తున్నాం అని చెప్పడం గమనించాల్సిన విషయం. పంది కొవ్వుని బర్న్ చేసి బాయిల్ చేస్తే వచ్చిన నూనెను అలా స్టోరేజ్ చేసి అమ్ముదామని చెప్పేసి ఒక 5 డ్రమ్ములు దొరికినాయి. ఇమీడియట్గా దానికి సంబంధించిన సురోజ్ కుమార్ని కస్టడీకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అటు డ్రమ్ములను 5 డ్రమ్ములను కూడా సీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీనికి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చేశారు, మొత్తం క్లోజ్ చేసేసామని చెప్పేసి, ఎటువంటి ఏం చేయొద్దు అని చెప్పేసి. హైదరాబాద్ పాలసీ మ్యాటర్స్ ప్రకారం, జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం సిటీకి 5 కిలోమీటర్ల మేర పందుల పెంపకం ఉండకూడదు. కానీ యథేచ్ఛగా జరిగిపోతోంది. అంతేకాదు ఈ వ్యాపారం సిటీలో అడ్డగోలుగా సాగుతున్న పందుల స్వైర విహారంపై ఇంతవరకు దృష్టి పెట్టలేదు. కొన్నేళ్లుగా సాగుతున్న దందా అని తెలిసి ఇప్పుడు వాటి తరలింపు చేపడుతున్నాం అంటున్నారు. జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం పందుల పెంపకం అన్నది పర్మిషన్ లేకుండా, కమిషనర్ గారి రాతపూర్వక పర్మిషన్ లేకుండా ఎవరు పెంచడానికి లేదండి. అదే కాకుండా వీళ్ళు దాని నుంచి ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి అది వయలేషనే, ప్లస్ ఇది కూడా వయలేషనే. ఇవాళ ఒకరోజు గడువిచ్చాం, రేపటి వరకు వాళ్ళు తీసుకెళ్ళకపోతే మొత్తం తీసుకెళ్తాం. ఆహార పదార్థాల కల్తీ క్షమించరాని నేరం. డూప్లికేట్ కు మనం కేరాఫ్ గా చెప్పుకుంటున్న చైనాలో కూడా ఫేక్ ఫుడ్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కడ వాళ్ళ ఆహార పదార్థాలను ఏమాత్రం కల్తీ చేసినా ఉరిశిక్షకు దారితీస్తుంది. మరి ఉరి అంత కాకపోయినా మన దేశంలోనూ కల్తీని కట్టడి చేయడం కోసం భారీ శిక్షలే ఉన్నాయి. కానీ అమలులో లోపమే విక్కిరిస్తోంది. ఫలితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి కుకింగ్ ఆయిల్ దాకా, గుడ్డు నుంచి బియ్యం దాకా యథేచ్ఛగా ఫేక్ పరిడవిల్లుతోంది. జిందగీ నా మిలేగి దుబారా అలా అని జీవితాన్ని ఎంజాయ్ చేసే ఉద్దేశంతో బయట ఫుడ్కు అలవాటు పడితే 80లో పోవాల్సిన ప్రాణం 60లో, 60లో పోవాల్సిన ప్రాణం 40లోనే పోతుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా, నిశిత పరిశీలనతో ఉండడం తప్ప మరో మార్గం లేదు. ఇక నియంత్రణైనా, నిరోధమైనా జరగాల్సింది ప్రభుత్వం వైపు నుంచే. ఇదే ఇవాల్టి 30 Minutes. చూస్తూనే ఉండండి టీవీ 9.